ఖచ్చితంగా జరగాల్సిన అవసరం అయితే ఉంది. బట్ కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అవుతాడు అని ఒక లీక్ అయితే ఇచ్చారు. ఇప్పుడు బాల్ ఎవరి కోర్టులో ఉందంటే రేవంత్ రెడ్డి కోర్టులో ఉంది. ఏంటంటే ఆయన పదే పదే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కేసీఆర్ అసెంబ్లీకి అటెండ్ కావాలి, ప్రతిపక్ష నేత కన్స్ట్రక్టివ్గా మాకు చర్చ సూచనలు ఇవ్వాలి, ఇక్కడ కాకపోతే అసెంబ్లీ ఫామ్ హౌస్లో కూడా అసెంబ్లీ పెట్టుకుందామని చెప్పారు. ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేశారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఫామ్ హౌస్కి వస్తాం, అక్కడే అసెంబ్లీ పెట్టుకుందాం, అక్కడనే చర్చిద్దాం, రమ్మనండి, దమ్ముంటే రమ్మనండి, లేకపోతే ఏమంటారు ఆయన మర్యాదగా చూసుకుంటాం, ఆయన గౌరవానికి భంగం వాటిల్లదు. మెజారిటీ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఏంటంటే జనరల్ ఏంటంటే ఎవరు అధికార పక్షంలో ఉంటే స్పీకర్ వాళ్ళకి అవకాశం ఇస్తాడు. వీళ్ళు కరెక్ట్ పాయింట్ చెప్తున్నప్పుడు ఆపోజిషన్ లీడర్స్ని మైక్ కట్ చేస్తూ ఉంటారు. మీకు అర్థమైంది కదా. అధికార పక్షానికి ఎక్కువ సమయం ఇస్తారు ఎందుకంటే వాళ్ళ నెంబర్ ఎక్కువ సభాబలం. దీనిలో కూడా ఎట్లా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ వేరు, మళ్ళీ మంత్రులు మాట్లాడింది ప్రభుత్వం తరఫున వస్తుంది. మంత్రులైనా ముఖ్యమంత్రి మాట్లాడింది ప్రభుత్వ సమయం వేరు, ప్రతిపక్ష సమయం వేరు, అధికార పక్ష సమయం వేరు. అధికార పక్షంగా కాంగ్రెస్కు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, అంటే 10 మంది ఫిరాయించినా అది అఫీషియల్గా లెక్కలో చూపరు. 64 మంది ఉన్నారు కాబట్టి 64 మెంబర్స్కి ఎంత టైం అన్నది క్యాలిక్యులేట్ చేస్తారు. బీఆర్ఎస్కి 39 మంది ఉన్నారు కాబట్టి దానికి అధికారికంగా ఎంత ఇవ్వాలో దాన్ని బట్టి నిర్ణయం చేస్తారు. సో తక్కువ వస్తుంది. ప్లస్ స్పీకర్ ఎవరుంటే వాళ్ళు ముఖ్యమంత్రి కనసాగల దాని ప్రకారం ఉంటుంది. సో అసెంబ్లీకి వస్తే అనవసరంగా మనకు టైం ఇవ్వరు. అందులో మీ కేసీఆర్ 2001లో సిద్దిపేట నుంచి గెలిచిన శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మీద బై ఎలక్షన్స్లో గెలిచిన అప్పుడు కూడా అసెంబ్లీకి అటెండ్ అవ్వడానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ముఖ్యమంత్రిగా ఆయన అటెండ్ అయినారు తప్ప ఈవెన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆల్సో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పార్లమెంట్ వచ్చి ఏదో రాజీనామాలు చేస్తున్నప్పుడు మేము రిజైన్ చేస్తున్నాం అని ఒక మాట చెప్పారు తప్ప పార్లమెంట్లో దానిలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు నొక్కుతారు, మనల్ని పూర్తిగా మాట్లాడనివ్వరు, ఆ అధికార పక్షం మనల్ని బుల్డోజ్ చేస్తుందన్న భావనలో ఆయన ఉంటారు. అదే మీరు చూడండి, అధికార పక్షం ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాలు టెన్షన్గా అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీకి రాని రోజు లేదు. ప్రతి సబ్జెక్ట్లో ఆయనే మాట్లాడారు. ఏ మంత్రిత్వ శాఖ వచ్చినా సరే ఆయనే తీసుకొని మాట్లాడేవాళ్ళు. సో ప్రతిపక్షంలో ఉంటే ఆయన భావన ఏంటంటే ప్రతిపక్షంలో ఉంటే కనుక అంత అవకాశం రాదు, మనం కరెక్ట్గా మనం చెప్తున్న పాయింట్ ఫ్లోని డిస్టర్బ్ చేస్తారు. అందులో కేసీఆర్ మీకు గుర్తుంచుకోండి, బహిరంగ సభల్లో కూడా ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. టపాకాయలు ముట్టిస్తారు కదా, పటాకులు ముట్టించినప్పుడు ఆయన మనోడా మందోడా ఎవరోడు అని మాట్లాడిన సందర్భం ఉంది. ఎవరా ఎగ్గ అక్కడ లొల్లి చేస్తుంది, పంచాయతీ చేస్తుంది, ఆడోడు ఈడోడు మోపైనారా అని డైలాగ్ గుర్తుంది కదా, ఆడోడు ఈడోడు మోపైనారా అని చెప్పి. అంటే సభలో చిన్న డిస్టర్బెన్స్ చేసిన ఆయన మాట్లాడుతుండగా చిన్న డిస్టర్బెన్స్ చేసిన కేసీఆర్కి అసహనం కోపం వస్తుంది. ఈవెన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎవరైనా చిట్టి ఇలాంటిది అందించినా లేకపోతే పక్కకు అది ఇది చేసినా అంతే తీసేస్తారు. చాలా సందర్భాల్లో లైవ్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో పక్క వాళ్ళు డిస్టర్బ్ చేస్తే వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉంది. విలేకరులు క్వశ్చన్ అడిగినప్పుడు కూడా మీకు గుర్తునే ఉంటుంది, రాహుల్ అని చెప్పి దాని సందర్భంలో ఏం అడుగుతున్నామో ఏం చేస్తున్నాం అని. సో ఆయన మాట్లాడే ఫ్లోకు డిస్టర్బ్ కాకూడదు. ఆ డిస్టర్బ్ అయితే ఆయనలో మనిషి ఆయన కోపం నశాలానికి ఏమంటారు చాలా కోపం వస్తుంది. ఈవెన్ లక్షల మంది ఉన్న బహిరంగ సభల్లో కూడా ఎవరైనా గొడవ చేస్తే ఎవడేవాడు అని చెప్పి డైరెక్ట్గానే తిట్టే పరిస్థితి ఉంటుంది. మరి అసెంబ్లీలో అట్లా ఫ్రీక్వెంట్గా అట్లా ఏమంటారు మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా రన్నింగ్ కామెంటరీ లేకుండా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తామంటే చేయలేం. కాంగ్రెస్ శాసనసభ్యులు ఉంటారు కదా, ఏదో ఒకటి కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు రన్నింగ్ కామెంటరీ చేస్తారు కదా. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రన్నింగ్ కామెంటరీ చేస్తే అసలు వెళ్ళలోకి వచ్చినందుకే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తర్వాత సంపత్ వాళ్ళిద్దరిని గవర్నర్ స్పీచ్ సందర్భంలో వచ్చినప్పుడు మొత్తం వాళ్ళ శాసనసభ్యత్వమే తీసేశారు. గతంలో ఉభయ సభల సమావేశం జరిగినప్పుడు స్వామి గౌడ్ కన్నికి గాయమైందని చెప్పి వాళ్ళు పేపర్ విసురితే వాళ్ళని శాసనసభ్యత్వమే రద్దు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ది ఇంకా 6 నెలల పాటు శాసనసభ్యత్వం ఉండగానే. సో అట్లా ఉంటుంది ఆయన. సో ఆయన స్పీచ్ ఒకవేళ మాట్లాడాలనుకుంటే డిస్టర్బెన్స్ కాకుండా కాంగ్రెస్ శాసనసభ్యులు కోఆపరేట్ చేస్తారా?
ముఖ్యమంత్రో లేదా మంత్రులో శాసనసభ్యులో రన్నింగ్ కమిటీ కంపల్సరీ చేస్తారు. సో ఇందుకనే ఆయన అసెంబ్లీ అటెండ్ కాదు. ఈ అసెంబ్లీ పార్లమెంటు చట్టసభ సభ్యుడిగా అటెండ్ కాకపోవడం అన్నది ఇప్పుడు కాదు. మీరు చూసుకోండి, సిద్దిపేటలో 2001లోనే శాసనసభ్యుడు గెలిచారు. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడుకి బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది. 180 మంది ఎమ్మెల్యేలు ఉమ్మడి రాష్ట్రంలో 294